హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏ మినీ వ్లాగ్. వీక్ అంతా ఇల్లు ఆఫీస్ అని ఎంత బిజీగా ఉన్నా వీకెండ్ ఎక్కడికైనా వెళ్తే ఆ స్ట్రెస్ అంతా పోయి చాలా ఎనర్జీ వస్తుంది కదా. మీకు కూడా ఇలాగే అనిపిస్తుందా? ఈ వీకెండ్ మేము స్కార్బ్రోలో బీచ్ సైడ్ ఉన్న క్యారవాన్లో స్టే చేయడానికి వెళ్తున్నాము. ఫ్రైడే ఈవినింగ్ రీచ్ అయితే వీకెండ్ అంతా ఎక్స్ప్లోర్ చేయడానికి టైం ఉంటుందని ఎర్లీగా స్టార్ట్ అయ్యాము. వీఆర్ ఆల్రెడీ ఆన్ అవర్ వే. కిడ్స్ ఆర్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ ట్రిప్. బ్రేక్ఫాస్ట్ క్యారవాన్లో చేసి లంచ్ అండ్ డిన్నర్ బయట తిందామని అనుకున్నాము. సో బ్రేక్ఫాస్ట్ కావాల్సిన ఐటమ్స్ తీసుకోవడానికి ఆన్ ద వే మారిసన్స్లో ఆగాము. నేనైతే ఓన్లీ ఎగ్స్, బ్రెడ్, మిల్క్ అండ్ ఫ్రూట్స్ తీసుకుందాం అనుకున్నాను. బట్ కిడ్స్తో అలా అస్సలు అవ్వదు కదా, వాళ్ళకి కూడా చాలా ప్లాన్స్ ఉంటాయి. ఈ షాపింగ్ ఫినిష్ చేసి రఫ్లీ ఒక 2 అవర్స్లో క్యారవాన్ పార్క్ రీచ్ అయిపోయాము. క్యారవాన్స్ అంటేనే కంప్లీట్గా డిఫరెంట్ వైబ్స్ ఉంటాయి. కోజీగా, నేచర్ మధ్యలో కామ్ అండ్ రిలాక్స్డ్గా ఉంటుంది. యూకేలో చాలా హాలిడే డెస్టినేషన్స్లో ఇలాంటి క్యారవాన్ పార్క్స్ ఉంటాయి. వీటిని స్టాటిక్ క్యారవాన్స్ అంటారు. ఇలా కాకుండా మొబైల్ క్యారవాన్స్ కూడా ఉంటాయి. వాటిని డ్రైవ్ తీసుకొచ్చి ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. సో ఆ పార్కింగ్ స్లాట్స్ అవి మనం బుక్ చేసుకోవాలి. ఇదే నెక్స్ట్ 3 డేస్కి మా హోమ్. కిచెన్ కూడా ఉంటుంది కాబట్టి యంగర్ కిడ్స్ ఉంటే వాళ్ళకి ఫుడ్ ప్రిపేర్ చేయడానికి కూడా రెగ్యులర్ హోటల్ రూమ్స్ కంటే క్యారవాన్స్ అయితే కంఫర్టబుల్గా ఉంటాయి. సో మేమైతే థింగ్స్ అన్నీ అన్ప్యాక్ చేసి రిలాక్స్ అవుతున్నాము. వీఆర్ ఆల్ సెట్ ఫర్ ద నెక్స్ట్ 2 డేస్. వీకెండ్ ఏం చేసామన్నది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. బీచ్ టైం, ఫుడ్ అండ్ ఫన్, డోంట్ మిస్ ఇట్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.